ప్రభునందలి ప్రియులారా, దేవుడు మనకు దేవుడుగా ఉండటానికి ఇష్టపడటం లేదు. ఓ భగవంతుడా, ఓ దేవా అని మనం అనుకుంటుంటాం. కానీ ఆయన అలా ఉండటానికి ఇష్టపడతలేదు. ఆయన నీకు నాకు తండ్రిగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. అన్యజనులు తండ్రి అనలేరు. ఓ భగవంతుడా, ఓ స్వామి, ఓ దేవుడా అని మొక్కుతారు, పూజిస్తారు. కానీ మన దేవుడు దేవుడుగా కాక నీకు నాకు తండ్రిగా ఉండబోతున్నాడు. నేను మీకు తండ్రినై ఉందను, మీరు నాకు కుమారులను కుమార్తెలనే ఉందరు అని చెప్పని ప్రభు చెప్తున్నాడు. కనుక మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా యేసు ప్రభు వారు ఏమని నేర్పాడు? పరలోక ప్రార్థన, పరలోకమందున్న మా తండ్రి అని నేర్పాడు. మనం తండ్రి అని సంబోధించాలి. ఒక తండ్రి కుమారుడు, ఓ తండ్రి బిడ్డ, ఎలాగో అలాగ మనకు తండ్రి ఉన్నాడు. ఏ విషయాలైనా ఆ తండ్రికి చెప్పుకోవచ్చు. తండ్రి, డాడీ, నాన్న అని చెప్పుకోవచ్చు. మనకు తండ్రి ఉన్నాడు. నీ గురించి నా గురించి ఆలోచించేవాడు, నీ గురించి నా గురించి పట్టించుకునేవాడు. ఈ తండ్రి ఎటువంటి వాడంటే యెషయా 9:6 ప్రకారం నిత్యుడగు తండ్రి, అంటే నిరంతరము ఉండే తండ్రి. కొంతమందికి శారీరక తండ్రులు లేరు. నాకును లేడు, శారీరక తండ్రి లేడు. ఒకప్పుడు ఉండే, ఇప్పుడు లేడు. నా తండ్రి నేను చాలా ప్రేమించేవాడిని. నా తండ్రి కూడా అందరిలో నన్ను ఎక్కువ ప్రేమించేవాడు. ఆనాడు యాకోబు యోసేపును ప్రేమించినట్టుగా నన్ను ప్రేమించేవాడు. నేను ఈ దేవుణ్ణి తండ్రిగా నేను కలిగి ఉండకపోతే నేనేమైపోదునో నా తండ్రి చనిపోయినప్పుడు. కానీ నాకు నిత్యుడు తండ్రి దొరికాడు కాబట్టి నేను ఆదరించబడ్డాను, నేను ధైర్యపరచబడి ఉన్నాను. నేను నా పిల్లలకి తండ్రిగా ఉన్నాను, కానీ ఎప్పటికీ నేను ఉండను. కానీ నా పిల్లలకి నిత్యుడుగు తండ్రి దొరికాడు. నాకు దొరికినట్టుగా నా పిల్లలకి శాశ్వతమైన తండ్రి, నిత్యుడుగు తండ్రి నా పిల్లలకు దొరికాడు. ఈయన నిరంతరం ఉండే తండ్రి, విడవని తండ్రి, ఎడబాయిన తండ్రి, ఇహ పరలోకానికి తండ్రి, ఈ యుగానికే కాదు యుగ యుగములకు తండ్రి, భూమి మీదే కాదు పరలోకానికి తండ్రి. అటువంటి తండ్రిని తండ్రిగా గల జనుడు ధన్యులు. ఆ తండ్రి యందు విశ్వాసం ఉంచిన వారు, మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ఆయన్ని తండ్రిగా చేసుకున్న వారు ధన్యులు. వారు ఎన్నటికీ అనాథులు కారు, వారెప్పటికీ విడవబడరు. నిత్యుడుగు తండ్రిగా, శాశ్వతమైన తండ్రిగా, నిరంతరపు తండ్రిగా దేవుడు వారికి ఉంటాడు. ఆ భాగ్యాన్ని నేను కలిగి ఉన్నాను. అందుకే కుదుటపడి ఉంటాను, నిశ్చింతగా ఉంటాను. కలవరం ఉండదు, భయం ఉండదు, తొట్టుపాటు ఉండదు. ఏదవుతుందో, ఏమైపోతుందో, ఎట్లాగో ఏముండదు. ఎటువంటి టెన్షన్ ఉండదు. నాకు నా తండ్రి ఉన్నాడు, నా తండ్రి నాతో ఉన్నాడు అనే నిశ్చయత నేను కలిగి ఉంటాను. కనుక ప్రభునందలి ప్రియులారా, మనకు దేవుడే తండ్రి. ఆయన నిత్యుడుగు తండ్రిగా ఉన్నాడు. దేవుడే చెప్పాడు, నేను వారికి తండ్రిగా ఉంటాను అని. ఈ మాట మనం నమ్మాలి. నీకు తండ్రి ఉన్నాడన్న సంగతి నువ్వు ఎరుగుదువా? నీకు తండ్రి ఉన్నాడని నువ్వు గుర్తించావా? నీకు శారీరకంగా ఉన్న తండ్రిని గౌరవించు, కానీ అట్ ద సేమ్ టైం నిత్యుడుగు తండ్రికి ఇంకెక్కువ గౌరవించు, ఎక్కువ ఆయనకు భయపడు, ఆయనకు లోబడు.